విజయనగరం జిల్లాలో ఓటర్ల జాబితా డిజిటలైజేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోందని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు దాదాపు 85% ప్రక్రియ పూర్తయిందని, మొత్తం 15.78 లక్షల మంది ఓటర్లకు గాను 13.25 లక్షల మంది డిజిటలైజేషన్ పూర్తయిందని వెల్లడించారు. ఈ నెల 14వ తేదీలోగా ఈ ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో ఎవరైనా మిగిలి ఉంటే వెంటనే తమ పరిధిలోని BLOను సంప్రదించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం, నకిలీ ఓట్లను నివారించడమే లక్ష్యంగా ఈ సర్వే జరుగుతోందన్నారు. కుటుంబ సభ్యుల ఓట్లన్నీ ఒకే పోలింగ్ కేంద్ర పరిధిలోకి రావాలంటే ఒకే డోర్ నెంబర్ నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఈ నెల 21న ముసాయిదా జాబితా విడుదల చేసి సెప్టెంబర్ 22న ఓటర్ల తుది జాబితాను ప్రచురిస్తామని కలెక్టర్ వివరించారు. సో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మనకు చేస్తున్నాము. ఇది ప్రీవియస్గా మనకి SIR యాక్టివిటీ 2002లో జరిగింది. మళ్ళీ ఇప్పుడు 2026లో తీసుకోవడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ విడతలుగా తీసుకుంటున్నారు. మనది మూడో ఫేజ్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. సో మన జిల్లాకు వచ్చేప్పటికి మనకి టోటల్ మన ఓటర్స్ 15,78,000 ఉన్నారు మనకు. సో 15,78,000 ఆడ్ ఉన్నారు మనకి. ఇప్పటి వరకు కూడా 13,20,000 మందిని మన డిజిటలైజేషన్ అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ 84% మనకు డిజిటలైజేషన్ అయిపోయింది. మనకి ఇంకో 16% మనకు పెండింగ్ ఉంది. 3 రోజుల టైం ఉంది. లాస్ట్ మనకు 10 డేస్ నుంచి మనం 70,000 నుంచి 80,000 ప్రతిరోజు కూడా డిజిటలైజేషన్ చేస్తున్నాము. ఇప్పుడు చివరికి వచ్చాం మనం. సో ఇక్కడికి వచ్చినప్పుడు మనకు అర్బన్లో మేజర్గా ప్రాబ్లం అవుతుంది. మేజర్గా అడ్రస్లు తెలియకపోవడము, జస్ట్ పేరు ఉంది, వీధి నెంబర్ ఉంది, ఇంటి నెంబర్ లేదు.